అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నా స్టైల్లో కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను మీకు పక్కా కొలతలతో చూపిస్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. కూర పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్లాసు కొలతతో 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవచ్చు, పొట్టు మినపప్పు తీసుకోవచ్చు, బద్దలు కూడా తీసుకోవచ్చు. అదే గ్లాసు కొలతతో 1 గ్లాసు శనగపప్పు, పచ్చి శనగపప్పు. ఇదే సేమ్ గ్లాస్ కొలతతో 1/4 గ్లాసు ధనియాలు. చూస్తున్నారు కదా, సరిపోతాయి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట కూర పొడికి. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు నేను 1 స్పూన్ నువ్వులు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని పల్లీలు, 1 ఎండు కొబ్బరి చిప్ప ముక్క కూడా వాడుతున్నానండి. ఇవన్నీ మనము విడివిడిగా బాండీని సిమ్లో పెట్టుకొని వేయించుకొని చల్లారాక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి ఫైన్ పౌడర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. పిల్లలకి బలమని 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు, కాసిన పల్లీలు ఇచ్చి తినండమ్మా అంటే వాళ్ళు అస్సలు ఇష్టంగా తినరు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇవి కూడా వీటితో పాటు యాడ్ చేస్తానన్నమాట. అప్పుడు మనం కూరలో ఆ పౌడర్ వేసుకున్నప్పుడు టేస్ట్ రెట్టింపు అవుతుంది. పిల్లలకి కూడా ఇండైరెక్ట్గా ఇవి కూడా వాళ్ళకి కడుపులోకి వెళ్తాయన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న సైజు చింతపండు కూడా వేస్తారు. నేనైతే వేయనండి. సో మనము మన ప్రాసెస్ని కంటిన్యూ చేద్దామా? మరి స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టాను, వేడెక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఐటమ్ వేసుకొని వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని మాడకుండా అన్నీ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, శనగపప్పు వేగిపోయింది. ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం మినపప్పు వేసుకుందాం. ఇది కూడా సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మినపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేగిపోయిందండి, ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ఇవి ఎక్కువసేపు వేగక్కర్లేదండి, ఊరికే మాడిపోతాయి. సో వీటితో పాటు మనం నువ్వులు కూడా వేసేసుకుందాం. అవి కూడా చిటపటమంటే మనం తీసేయచ్చు. సిమ్లో పెట్టి అన్నీ స్లోగా వేపుకోండి. చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, చిటపటమని సౌండ్ వస్తుంది. ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు అన్నీ వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం అన్నిటినీ వేపుకోవాలి విడివిడిగా. ఇంకొక 1 మినిట్లో ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయండి.
వీటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఫైనల్గా మనం ఎండు కొబ్బరి ముక్కలు వాటిని కూడా వేయించుకుందాం. అండ్ కొంచెం స్పైసీ ఉండాలి కదండి, సో మనము ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం. మీరు ఎంత కారం తింటారో చూసుకొని దాన్ని బట్టి మిరపకాయల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా వేసేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మనం ప్రతి ఇంగ్రీడియంట్ విడివిడిగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ దోరగా వేయించి పెట్టుకొని చల్లారాక ఒక్క హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే మనకి 15 days అయినా 1 month అయినా ఈ పౌడరు మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. సో మనం చల్లారే వరకు వెయిట్ చేద్దాం, తర్వాత మిక్సీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకొని కాసిని వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఫైన్ పౌడర్లా చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక పేపర్ మీద తీసేసుకొని మిగిలినవి కూడా చేసేసుకుందాం. ఇలాగే చూస్తున్నారు కదా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఫైన్ పౌడర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మిగిలింది కూడా నేను వేసేసాను. ఇంకొకసారి అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయి, ఇంకొకసారి మనం పౌడర్ చేసేసుకుందాం. చూద్దాము. ఎస్, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది కలిపేసుకొని పెట్టుకుందాము. అంతా మొత్తం ఒకసారి చేతితో కలిపేసుకుందామండి శుభ్రంగా. ఆ సాల్ట్, నేను ఒక చిటికెడు పసుపు కూడా వేసాను. ఆ పసుపు అండ్ చిటికెడు ఇంగువ కూడా వేసాను. అది మన ఇదంతా కలిసిపోయింది కదా, మొత్తము మంచిగా కలుపుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎంతో ఫ్రెష్గా ఉంటుందండి. కూర పొడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.